హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీగా చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అండి ఇది. దీనిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సూపర్ హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయడం వల్ల, రోజు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇంత హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? ముందుగా నేను వాటర్మెలాన్ సీడ్స్ తీసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూను. తర్వాతని సన్ఫ్లవర్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. తర్వాత కొమ్ము శనగలు 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. తర్వాతని పీనట్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. తర్వాత రాజ్మా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. రాజ్మా తర్వాతని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. తర్వాత వీటిని బ్లాక్ ఐడ్ బీన్స్ అంటారండి. బ్లాక్ ఐడ్ బీన్స్ అంటే అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు. వాటిని 1 టేబుల్ స్పూను. తర్వాతని బాదాం తీసుకున్నానండి. వీటన్నింటినీ నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. నీళ్ళు పోసుకొని కడుక్కున్న తర్వాతని బాగా కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని వీటిని బాగా నాననివ్వాలండి. మామూలుగా అయితే ఒక 7-8 గంటల పాటు బాగా నానాలి. మనం బ్రేక్ఫాస్ట్ నైట్ నానబెట్టుకుంటే ఉదయంకి బాగా నానుతాయి, చాలా బాగుంటాయి. ఉదయం చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి. వీటితో పాటుగా చియా సీడ్స్ తీసుకుంటున్నానండి. చియా సీడ్స్లోని ఫైబరు, ప్రోటీను, మెగ్నీషియము, తర్వాత పొటాషియము, వీటితో పాటుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇవన్నీ చియా సీడ్స్లో ఉండడం వల్ల మన బ్రెయిన్కి చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుందండి. గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంత హెల్తీగా ఉండే చియా సీడ్స్ని 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. వీటితో పాటుగా కొర్రలు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని వీటిని కూడా బాగా 2 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. 2 టైమ్స్ కడుక్కున్న తర్వాతని వీటిని పక్కన పెట్టుకోవాలి. 2 టైమ్స్ బాగా కడగాలి. కడిగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు చియా సీడ్స్ కూడా వాటర్ పోసుకొని 2 పక్కన పెట్టుకోవాలండి. ఈ 2 నానాలు బాగాను. నానిన తర్వాత ఇప్పుడు మనం నానపెట్టిన గింజల్ని తీసుకుందాము. చూడండి బాగా నానాయి కదా. వీటిని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 2 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఈ నీళ్ళు వాడకూడదండి. అందుకని బాగా కడిగేసి దాంట్లో బాదం అంతా తీసేసి ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. బాదంని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర తీసుకుందాము. పాలకూర కూడా తీసుకొని బాగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్లోని ఇప్పుడు మనం నానబెట్టుకున్న నట్స్ అన్నీ అందులో వేసేయాలండి. వాటితో పాటుగా నానబెట్టుకున్న కొర్రలు కూడా వేసేస్తున్నాను. దాంతోపాటుగాను అప్పుడు పాలకూర కూడా వేసేద్దాం దీంట్లోని. పాలకూర కూడా వేసేసి, పాలకూర కూడా చాలా హెల్దీ కదండి. ఇవన్నీ చాలా హెల్దీ అండి అందుకని ఇవన్నీ బాగా కొంచెం వాటర్ వేసుకొని తర్వాతని బాగా కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఉట్టి నీటితో మరిగిన కంటే ఆయిల్తో ఉడికితే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చిన వరకు ఉంచాలి. 3 విజిల్స్ వచ్చాక పొయ్యి కట్టేసి చల్లారి ఆవిరిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి, ఆవిరంతా పోయింది కదా, ఇప్పుడు మూత తీసుకొని ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదా. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చాలా హెల్తీ అయినవి కదా. నేను వాటర్మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొమ్ము శనగలు, శనగ పలుకులు, రాజ్మా, అలసందలు, ఆ తర్వాత పాలకూర, తర్వాత కొర్రల తలక రవ్వ, ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా. ఇంత హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. వీటితో పాటుగా టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇవన్నీ రుచి అయినవే. ఆకుకూరలు, గింజలు అన్నీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అవిసె గింజల పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. ఇవి కూడా చాలా హెల్దీ కదా. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాలా హెల్దీ అండి ఇవి కూడాను. చియా సీడ్స్ లాగే ఇవి కూడాను. అందువల్ల ఇవి వేసుకుంటున్నాము. అవిసె గింజలు బాగా వేయించుకొని పొడి చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని ప్రతి కూరలో ప్రతి దాంట్లో రెగ్యులర్గా వాడుకోవచ్చండి. వాటి తర్వాతని నువ్వుల పొడి వేస్తున్నానండి. నువ్వుల పొడి కూడా చాలా టేస్టీ, చాలా హెల్దీ కదా. కాల్షియం అన్నీ ఉంటాయి. నువ్వుల పొడి కూడా 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని
2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అన్నీ పడతాయి కదా బాగా. ఇది ఇప్పుడు తయారైపోయిందండి, చూసారా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీంట్లో కొంచెం చియా సీడ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చియా సీడ్స్ మనం తీసుకోవడం చాలా ఈజీ అండి. ఒక అరగంటలో నానిపోతాయండి. వాటిని మనం దేంట్లోనైనా వేసుకొని ఈజీగా తినేయొచ్చు. బాదం అన్నీ వేసుకొని కొంచెం కొబ్బరి కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లో కావాలంటే మనకి ఏదైనా చట్నీతో తినొచ్చు. చూడండి చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్త్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లోని. చాలా హెల్తీ చాలా టేస్టీ అండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ హెల్దీ సింపుల్ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.